భారత చైతన్య యువజన పార్టీ అధినేత పెద్దలు గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ అన్న గారి ఒక ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు రెండవ రోజు జరుగుతుంది. రెండవ రోజు జరుగుతున్నా అంటే గడిచిన 24 గంటలు కానీ ఇప్పుడు 12 అంటే ఒక 32-34 గంటలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేస్తలేదంటే బోడే రామచంద్ర యాదవ్ ఎన్నుకున్న సైన్యం ఏంటంటే బీసీ యుద్ధ సైన్యం. బీసీలు అంటే ఒక తేనె తెట్ట లాంటి వాళ్ళు. ఆ తేనె తెట్టను కాక ఏలు పెడితే ఆ తేనె పురుగులు అంటే ఆ తేనె తెట్టకు సంబంధించిన తేనె మరి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దహించి వేస్తుందనే విషయము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక రాజకీయం మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఎక్కడ ఏం చేయాలా, ఎలా రాజకీయం చేయాలనేది అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదంటే ప్రధాన కారణం ఏంటంటే బీసీలు చైతన్యం అవుతున్నారు, బీసీలు సంఘటితం అవుతున్నారు, బీసీలు ఐక్యత అవుతున్నారు. మరి వాళ్ళను మాత్రం ఏ ఒక్కరిని కాక తగిలించిన ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను ఎలా భగ్నం చేసినా మా బీసీలకు రానున్నది రాజ్యం, బీసీలకు రాజ్యాధికారం అనే ఆలోచన ఈ జ్ఞానం చంద్రబాబు నాయుడుకు తెలుసు. కాబట్టి ఈ ఆమరణ నిరాహార దీక్షను మరి చూసి చూడనట్లు మరి ప్రభుత్వము కనుసైగలో కేంద్ర ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వ కనుసైగలలో ప్రధాన మీడియా ఎలక్ట్రానిక్ మీడియాగా నేనేమంటున్నా అంటే ఇవాళ రెండవ రోజు అవుతున్నా కూడా ఇవాళ ఈటీవీ కానీ, సాక్షి కానీ, ఏబిఎన్ కానీ, TV9 కానీ మిగతా మేజర్కి సంబంధించిన మీడియా ఛానల్స్ రాలేదు అంటే ఆ ఛానల్స్ల యొక్క ఆధిపత్య వర్గము మరి ఆ అధికారానికి కొమ్ము కాస్తున్నదని ఒక్కటే సూటిగా నేను అడుగుతున్నా. నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మాది తెలంగాణ. మా తెలంగాణలో కూడా గతంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంకి వస్తే సమగ్ర కుల జనగణన చేపడతానన్నాడు, 42% బీసీలకు ఇస్తా అన్నాడు. ఆ అంశము మరి అధికారంకి వచ్చిన 6 నెలలు గడుస్తున్నా కూడా ఆ హామీ నెరవేర్చలేకపోతే నేను చాపర్తి కుమార్ గాడిగే 17 రోజుల ఆమరణ నిరాహార దీక్ష హైదరాబాద్ కేంద్రంలో చేయడం జరిగినది. హైదరాబాద్ నుండి వరంగల్, హన్మకొండ, గీసుగొండ అంటే ఒక సంచార ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం జరిగినది. అదే రకంగా ఇక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరి గత నెల ఫిబ్రవరిలో మరి ఇదే భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఒక మహాగర్జనలో చెప్పడం 5 డిమాండ్లు ఈ ప్రభుత్వానికి అందించడం జరిగినది. ఆ 5 డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే నెల రోజులు వ్యవధి ఇచ్చిండు. సమయం ఇచ్చి నెల రోజుల తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 11 అంటే నిన్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ 5 డిమాండ్లు మరి నెరవేర్చాలని ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆరోగ్యము మరి గడిచిన 2 రోజుల వ్యవధిలో ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే ఎండలు బగబగ మండుతున్నాయి, వాతావరణం అనుకూలంగా లేదు. ఆ ఎండల్లో బగబగ మండుతున్నా కూడా మరి ఉదయించే సూర్యుడిలాగా తన మొక్కవోని ధైర్యంతో నా ప్రాణాలను బీసీ సమాజానికి అందిస్తా, నా ప్రాణాలను లెక్క సైతం వదులుకునైనా బీసీల హక్కులను సాధించేందుకు మరి అలా 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరి బోడే రామచంద్రన్న గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కావాలనేది మొదటి డిమాండ్. దాంట్లో 2వ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల జనగణన చేపట్టాలనేది 2వ డిమాండ్. మరి 3వ డిమాండ్ అదే అమరావతి మహానగరంలో ఆ రాష్ట్ర రాజధానిలో 1000 ఎకరాలు బీసీ కులాలకు ఇవ్వాలనేది 3వ డిమాండ్. అదే రకంగా ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 44% బీసీలకు ఇస్తా అన్నాడు విద్య, ఉద్యోగ, రాజకీయంగా. మరి 44% ఇస్తా అన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా మాట తప్పుతున్నాడు. ముఖ్యమంత్రి మాటలు పేపర్కేనా, టీవీలోనే ఒక యాడ్లోనే జరుగుతున్నాయా? ఆ 44% సాధించాలంటే ఇలా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఆ 44% మరి ఆంధ్రప్రదేశ్లో అమలు పరచాలి. అలాగే 4వ డిమాండ్ సమగ్ర కుల జనగణన చేపట్టాలి. నేను ఇప్పటికి వచ్చిన తర్వాత ఈ సోదరుడు ఆవేదన చూశాను. అంటే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నీకు హెచ్చరికగా చూడండి. ఎందుకంటే రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం నిన్న మీడియాలో చూసి
అరే మన బీసీల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన 23 బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంటే మా తరఫున ఆ మహనీయుడు ఉద్యమంలో కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. అతనికి ఏ విధమైన పోలీస్ సెక్యూరిటీ కానీ ఏం కల్పించాలా. ఆయనకి ఏమన్నా జరిగితే ఇప్పుడు ఈ సోదరుడు ఆవేదన, చంద్రబాబు నాయుడు గారు నీకు హెచ్చరిస్తుండ ఇతను చూసిన తర్వాత నాకైతే ఒక ఆవేదనతో మాట్లాడుతుండా. ఏ మాత్రం అతనికి చీమ కుట్టినా కూడా ఇటువంటి రైతులు ఈ రాష్ట్రంలో ఆయనకు మద్దతుగా ఉండారు. ఏమి జరిగినా రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వ పతనానికి ఇటువంటి రైతు ఆవేదనతో ఉన్న సోదరులే మీకు శాంతి చేకూరుస్తారు. శాంతే కాదు, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో చెప్పేదానికి ఇటువంటి రైతు సోదరులు అయితేనేమి మహిళలంతా ఉండారని కూడా మరొక్కసారి మీకు ఎమ్మటే ఆయన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే తగిన మూల్యము చెల్లించుకోక తప్పదని ఈ సోదరుడి తరఫున ఇతను ఆవేదన చూశానంటే నేను నెల్లూరు నుంచి వచ్చిండా, చూసిన తర్వాత నేను మాట్లాడుతూ ఉండా. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకున్నటువంటి ఒక చావో రేవో అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం అయితేనేమి, రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క ఉనికి చరిత్ర ఉన్నంతకాలం, రాజధాని ఉన్నంతకాలం కొనసాగాలనే ఉద్దేశంతో 1000 ఎకరాల భూమి కేటాయించాలనే అంశం అయితేనేమి, రాజధాని ప్రాంతంలో వెనకబడిన ప్రజల్ని ఏ విధంగా అరగారిన విధంగా తరిమేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ పరిస్థితి భవిష్యత్తులో నెలకొనకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ 1000 ఎకరాల డిమాండ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 44% బీసీలకు ప్రత్యక్ష పరోక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించాలనేటువంటి అంశము, అదేవిధంగా సంపూర్ణ కొనగలన చేపట్టాలనేటువంటి అంశము, ఇవన్నీ కూడా చరిత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క ఉనికిని దెబ్బకొట్టకుండా ఉండడం కోసం తీసుకునేటువంటి జాగ్రత్తకి సంబంధించినటువంటి చర్యలుగా మనం భావించాలి. దానికి సంబంధించి ఈరోజు పార్టీ అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, ఇది చరిత్రలో ఒక లిఖితమైనటువంటి చరిత్ర సృష్టించేటువంటి ఒక అంశంగా మనం అందరం పరిగణలో తీసుకోవాలి. ఇదే నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి వేడుకుంటున్నాను. ఈ బోడే రామచంద్ర యాదవ్ అన్న ఏదైతే తీసుకున్నారో చారిత్రాత్మక నిర్ణయానికి మీరందరూ కూడా మద్దతు పలికి తండోపతండాలుగా వచ్చి అన్నకు మద్దతు ప్రకటించి మీ యొక్క సంఘీభావాన్ని అన్నకు ప్రకటించి మన ఈ హక్కుల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకునే విధంగా తోడ్పడాలని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక రైతు బిడ్డను అయ్యా, నేను ముందుకు ఈరోజు వచ్చి మా బీసీ సోదరుల ముందర నిలబడడం, అడగటం ఏది అంటే మా బోడే రామచంద్ర యాదవ్ నిరాక్ష దీక్ష కోసం, ఆయన పడుతున్న బాధల కోసం నేను చూచే ఈ కంటిలో రక్తం, ఈ కంటిలో సీమ వచ్చేటట్టుగా బాధ అనిపిస్తుంది. కనీసం సీమ కుడితే తట్టుకోలేం, దోమ కుడితే తట్టుకోలేం. ఆయన 2 రోజులు, ఈ రోజుకి 2 రోజులు మేము అక్కడి నుంచి వచ్చి ఆయన బాధ చూచే మేము నీళ్లు తాగాం, అన్నం తిన్నాం, అన్నీ టీ తాగాం, అన్నీ చేసాం. ఆయన ఏమి తింటున్నాడో ఏమి ఉంటున్నాడో అనేది ఒక బాధ. కనీసం ఈ వరకైనా గవర్నమెంట్ ఉండాదా లేదా, మనం పాకిస్తాన్లో ఉండామా లేదా లండన్లో ఉండామా, ఒక ఢిల్లీలో ఉండామా అనేది ఒక బాధ. కనీసము మనం ఆయనకు ఏదన్నా జరిగితే మా బీసీ సోదరులందరం కూడా మేము రోడ్డు ఎక్కాల్సిందే. అది జరగకముందే ఈ గవర్నమెంట్ మా మీడియా చూసి అయినా కానీ ఆయన ముందుకు వచ్చి ఒక డాక్టర్ ఇంతవరకులే, ఒక గన్నులే, ఒక పోలీసులే, ఒక యంత్రం ఏది లేకనా ఆయన అక్కడ ఉంటే, కనీసం రాత్రి నిద్రాహారం లేకనా 2 రోజులు బైపాస్లో కనీసం ఒక గోడలే, ఒక ఇల్లులే, ఒక ఏసీలే, ఒక ఫ్యాన్లే, ఒక ఇసునకర దానికి ఇసునకరలే, అంత బాధ ఆయన పడతా ఉంటే నిజంగా మేము ఏమి చేసినాము ఈ బీసీలు అని ఒక బాధకారంగా ఉండాలి. కనీసం మీరు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ దయాదాచి కలిగించి మా దీక్షకు మీరు ముందుకొచ్చి మీరు డాక్టర్ని పంపిస్తారో, పోలీస్ యంత్రాంగం పంపిస్తారో, మా రామచంద్ర యాదవ్కు ఏమి జరగతలికే మీరు వస్తారు. ఇప్పుడు వరకు ఎవరూ రాలేదు, ఒక డాక్టర్ లేదు, ఒక పోలీస్ యంత్రాంగం లేదు, కనీసం ఆయనకు సెక్యూరిటీ కూడా లేకన్నా రోడ్డు మీద ఉన్నాడు. ఒక నిరుపేదవులు మేము వచ్చి రోడ్డు మీద బాధపడి ఆయన చూస్తూ ఉంటే నిజంగా మేము ఈ పాకిస్తాన్లో ఉండామా ఇండియాలో ఉండామా అది ఒక బాధేస్తాం. అది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర బీసీ ప్రజలపైన అవలంబిస్తున్నటువంటి విధి విధానాలపైన
భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకొని 30 గంటలు కంప్లీట్ అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వము కొంచెము కూడా చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో లిఖించబడి ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్య పాలన, ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు బీసీలమైన మేము రోడ్డుపైకి వచ్చి ఈ రకంగా మా ప్రాణాలకు దిగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవి మీరిచ్చే భిక్ష కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీల యొక్క హక్కులు, వారి యొక్క ఆత్మగౌరవం అని చెప్పేసి మరియు మీకు ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన వేదికగా ఫిబ్రవరి 22వ తేదీన మీరిచ్చినటువంటి హామీలనే మీరు నిద్రపోతున్నటువంటి మత్తులో నుండి లేపి ఫిబ్రవరి 22వ తేదీన ఈ డిమాండ్లను మీకు హెచ్చరిక చేసి మార్చి 31 డెడ్లైన్ విధించడం జరిగింది. కానీ మా చేత బీసీలమైన మేము మా చేత ఓట్లు మాత్రమే వేపించుకొని ఈరోజు గద్దెనెక్కి ఈ బీసీ ఓట్లతో మీరు రాజ్యాధికారం పొంది ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు బీసీ రక్షణ చట్టం లేకుండా, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమి లేకుండా, మాకు ఎలాంటి స్పందన లేకుండా, సమగ్ర కులగణన అయితేనేమి, 44% రిజర్వేషన్లు అయితేనేమి, మరియు కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు అంశంలో అయితేనేమి మీరు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా డిమాండ్లు మీరిచ్చే భిక్ష కాదు, అవి మా హక్కులు అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా బీసీల ఆత్మగౌరవంతో మీరు రాజీ పడద్దు, ఖబర్దార్ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ అధ్యక్షులైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష ప్రారంభించి 2వ రోజు. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా నిమ్మకు నీరుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్నారా లేరా అని చెప్పి నేను ప్రజానీకాన్ని అడుగుతూ ఉన్నాను. 60% బీసీలు ఉన్నారు. మీరంతా కూడా మీ ప్రాంతాల్లో ఇక్కడికి రాలేకపోయినా సరే మీ ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా పోరాటం చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం లోపు ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయని పక్షంలో, ఎలాంటి జవాబు ఇవ్వని పక్షంలో రేపు తరువాయి ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేసి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బీసీలని వెన్నుముకగా అని చెప్పుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక ఓటు హక్కు ద్వారా మా బీసీ ప్రజానీకం వారికి బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.